సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. చద్దన్నం ఆరోగ్యం మోటండి. మనకి రాత్రిపూట అన్నం మిగిలిందనుకోండి, దాంట్లో నీళ్లు పోసో పాలు పోసి తోడు పెట్టో మనం చద్దన్నం చేసుకోవటం పరిపాటే కదా. మన్నాడు దీంట్లో ఉల్లిపాయో పచ్చిమిర్చో నంచుకుని తింటే అల్పాహారం పూర్తవుతుంది. మిగిలిపోయిన అన్నాన్ని చాలామంది మరుసటి రోజు పోపు పెట్టుకుని తింటారు కదా. ఈ పోపులో వేరుశనగ గుళ్ళు పల్లీలు కూడా వేసుకుని తిన్నట్లయితే గనక మనకి ప్రోటీన్ అనేది లభ్యమవుతుందన్నమాట. రాత్రి చపాతీలను మనం ఉదయాన్నే తిరిగి వేడి చేసుకుని వాటిని కాఫీ టీలలో ముంచుకుని తింటూ ఉంటాం కదండి. ఇది ఆహారాన్ని వృధా చేయడమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పేగులు ఆరోగ్యంగా ఉండడానికి, రక్తంలో గ్లూకోజ్ మోతాదులు నియంత్రణలో ఉండటానికి, చివరికి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. వండాక కొద్ది గంటల సేపు చల్లారిన లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత అన్నం చపాతీల వంటి వాటిల్లోని సరళ పిండి పదార్థం సంక్లిష్టంగా కఠినంగా మారడమే దీనికి కారణం. మన శరీరానికి అవసరమైనటువంటి 3 స్థూల పోషకాల్లో పిండి పదార్థం ఒకటండి. గ్లూకోజ్ రూపంలో మనకు శక్తిని అందించేది ఇదే. పిండి పదార్థాలను సరళ సంక్లిష్ట అని 2 రకాలుగా విభజించుకోవచ్చు. సరళ పిండి పదార్థాల నిర్మాణం తేలికగా ఉంటుంది. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరుగుతాయి. పాలిష్ పట్టిన తెల్ల బియ్యం, పొట్టు తీసిన గోధుమ పిండితో చేసే బ్రెడ్ వంటివి వీటి కోవలోకి వస్తాయి. అదే సంక్లిష్ట పిండి పదార్థాల నిర్మాణం కఠినంగా ఉంటుంది. వీటిని జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి కాబట్టి రక్తంలో గ్లూకోజ్ మోతాదులు నెమ్మదిగా పెరుగుతాయన్నమాట. దంపుడు బియ్యం, చిక్కుళ్ళు, పొట్టు తీయని గోధుమ లేదా పాస్తా, పప్పులు, జీడిపప్పు, అరటికాయ, ఓట్స్ వంటివి సంక్లిష్ట పిండి పదార్థాలకు ఉదాహరణలు. అయితే ఎక్కువ పిండి పదార్థం గల అన్నం, చపాతీ, పాస్తా, బంగాళాదుంప వంటివి వండిన తర్వాత చల్లార్చితే వాటిల్లోని సరళ పిండి పదార్థం కఠినంగా మారడం విశేషం. దాదాపు 50% పిండి పదార్థం కఠినంగా మారుతున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంటే సంక్లిష్ట పిండి పదార్థం విషయంలో క్యారెట్ వంటి వాటితో సమాన స్థాయికి చేరుతోందన్నమాట. రాత్రిపూట నీటిలో లేదా తోడుబెట్టినటువంటి పాలల్లో అన్నాన్ని వేసినప్పుడు అది కాస్త పులుస్తుంది. దీన్ని ఉదయాన్నే తింటే ఒంటికి చలవ చేస్తుంది. త్వరగా ఆకలి దాహం వేయకుండానూ చూస్తుంది. ఇది ఏ కాలంలోనైనా మేలే గాని ఎండాకాలంలో మరింత బాగా ఉపయోగపడుతుందండి. మరో మంచి గుణం పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయటం. శరీరానికి మంచి బలాన్ని కలగజేస్తుంది. చెమట పొక్కులను నివారిస్తుంది. జీర్ణాశయంలో ఆమ్ల గుణాన్ని తగ్గిస్తుంది. పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. చద్దన్నంతో పాటు ఉల్లిపాయను నంజుకుంటుంటారు. దీంతో తగినంత పీచు లభిస్తుంది. ఫలితంగా మలబద్ధకము దరిచేరదు. పులిసిన ఆహారం కావటం వల్ల మానసిక ఆందోళన తగ్గుముఖం పడుతుంది. మిగిలిపోయిన అన్నం చపాతీల్లోని కఠిన పిండి పదార్థం మీద మన దగ్గర పెద్దగా అజీర్ణాలు జరగలేదు. అలాగని వీటిని పూర్తిగా కొట్టిపారేయలేం. వీలైనంత వరకు సంక్లిష్ట పిండి పదార్థంతో కూడిన దంపుడు బియ్యం వంటి ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు వంటివి తినటమే మంచిది. వీటిల్లో సంక్లిష్ట పిండి పదార్థాలే కాదు, పీచు కూడా దండిగా ఉంటుంది. మలబద్ధకం, రక్తంలో ఉన్నట్టుండి గ్లూకోజ్ మోతాదులు పెరగటం వంటి ఇబ్బందులు ఉండవు. మధుమేహం, ఊబకాయలకి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి సహజ సంక్లిష్ట పిండి పదార్థాలు తినటం వీలు కానప్పుడే చల్లబడిన ఆహారంలోని కఠిన పిండి పదార్థాల గురించి ఆలోచించాలి. ప్రత్యేకించి అన్నం చపాతీలను చల్లబరుచుకుని తింటే ఉపయోగాలున్నట్లు శాస్త్రీయ ఆధారాలు ఎక్కువగా కనిపించలేదు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం. రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో భద్రపరిస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎక్కువసేపు బయట పెడితే పాచిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో వాంతులు, విరోచనాల వంటి లేనిపోని సమస్యలు వస్తాయన్నమాట. ముఖ్యంగా వేసవికాలంలో అన్నం త్వరగా చెడిపోతుంది. అంటే సరైన పద్ధతిలో భద్రపరచకుండా రాత్రిపూట వండినవి మన్నాడు తింటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే అవుతుందన్నమాట. దీంతో మంచి కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని గుర్తించాలి. అన్నం చపాతీల వంటివి చల్లబడినప్పుడు పిండి పదార్థంలోని అణువులు
దగ్గరకు చేరుకుని అతుక్కుంటాయి. ఈ ప్రతిచర్యే పిండి పదార్థం కఠినంగా మారటానికి తోడ్పడుతోంది. తిరిగి వేడి చేసినా అది అలాగే ఉండటం గమనార్హం. కఠిన పిండి పదార్థం త్వరగా అరగదు. అందువల్ల వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరగదు. ఉన్నట్టుండి గ్లూకోజ్ మోతాదులు పెరిగే ముప్పు దీంతో 40 నుండి 50% తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. సంక్లిష్టంగా మారిన పిండి పదార్థం చిన్న పేగుల్లో జీర్ణం కాకుండా పెద్ద పేగుల్లోకి వెళ్తుంది. అక్కడ విచ్ఛిన్నమై పులిసిపోతుంది. ఇది మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. ఇందులో కేలరీలు తక్కువే. మామూలు పిండి పదార్థంలో 1 గ్రాముకు 4 కేలరీలుంటే కఠిన పిండి పదార్థంలో 2.5 కేలరీలు మాత్రమే ఉంటాయి. మరోవైపు ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. కాబట్టి తక్కువగా తినేలా చేస్తుంది. ఇలా బరువు తగ్గటానికి, బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ఇది శరీరం ఇన్సులిన్కు స్పందించే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో కణాలు గ్లూకోజ్ను బాగా సంగ్రహిస్తాయి. ఫలితంగా మధుమేహం, గుండె జబ్బులు వంటి ముప్పులు తగ్గుతాయి. కఠిన పిండి పదార్థం మలాన్ని మృదువుగా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫలితంగా మొలల వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది. సాధారణంగా సంక్లిష్ట కఠిన పిండి పదార్థం 4 రకాలుగా కనిపిస్తుంటుంది. టైప్ 1 దంపుడు బియ్యం వంటి తవుడుతో కూడిన ధాన్యాలు, పప్పులు, బాదం వంటి గింజ పప్పులు, నూనె గింజల్లో ఉంటుంది. ఇలాంటి రకం పిండి పదార్థం పీచుతో కూడిన కణగోడల్లో కనిపిస్తుంది. మరపట్టి పొట్టు తీస్తే తప్ప జీర్ణం కాదు. టైప్ 2 అరటికాయ, పచ్చి బొప్పాయి, పచ్చి బంగాళదుంప, క్యారెట్, చిలగడదుంప, బఠానీలు, చిక్కుళ్ళు, జామ, పనసపండు వాటిల్లో లభిస్తుంది. ఓట్స్, గోధుమ అటుకులు, కార్న్ఫ్లేక్స్, ఉడికించని బియ్యం వంటి వాటిల్లోనూ ఉంటుంది. ఈ పిండి పదార్థం దట్టంగా ఉండటం వల్ల ఎంజైమ్లు త్వరగా జీర్ణం చేయలేవు. టైప్ 3 ఇది ఉడికించి చల్లార్చిన అన్నం, చపాతీ, బంగాళదుంప వంటి వాటిల్లో ఉంటుంది. చల్లబడే క్రమంలో వీటిల్లోని కొంత పిండి పదార్థం సంక్లిష్టంగా మారుతుంది. టైప్ 4 పిండి పదార్థాన్ని రసాయనికంగా మార్చడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. సాధారణంగా బ్రెడ్, కేక్స్, పాస్తా వంటి వాటిల్లో పీచును కలపటానికి దీన్ని వాడతారు. ఈరోజు మనం చెద్దన్నం ఆరోగ్యం మూట అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.